ఓం నమ శివాయ. బసవ పురాణం 28వ భాగము. ఈమె శివాపచారం చేసింది కదా అన్నాడు పూజారి. బాలుడు భయపడుతూ, పూజారి, నీవు తప్పే చేశావు. ఆమె శివపూజ ద్రవ్యాన్ని ముక్కుతో వాసన చూడకుండా చేతితో కదా పుష్పాన్ని అందుకున్నది. కాబట్టి ముందుగా తప్పు చేసింది చెయ్యి, ముక్కు కాదు. అందుకని చేతిని నరకకుండా ముందు ముక్కునెందుకు నరికావు అని నరసింగనైనారు పెద్ద గత్తితో పట్టమహిషి చేతిని నరికివేశాడు. జనం దిగ్భ్రాంతులైనారు. మరుక్షణమే శివుడు ప్రత్యక్షమై పట్టమహిషికి ముక్కును చేతిని ప్రసాదించాడు. నరసింహనాయనారుకు సామీప్య ముక్తిని ఇచ్చాడు. కొట్టరువు చూడని కథ. శివుడు సిరియాలునికి చెప్పినది. పూర్వం ఒక చోడరాజు పట్టమహిషి గర్భిణి అయి ఉంది. శివ నైవేద్యానికై వండిన పదార్థాన్ని నోరూరి నివేదనకు ముందే ఆమె ఆరగించింది. అది తెలిసి కొట్టరువు చూడడు కోపగించి, శివ నైవేద్యం కాకుండా శివునికై వండిన పదార్థం నీ గర్భంలో ప్రవేశించింది కాబట్టి ఈ గర్భం అపవిత్రమైంది అని ఆమె కడుపును కోయడానికి ప్రయత్నించాడు. శివుడు వెంటనే ప్రత్యక్షమై వాని భక్తికి మెచ్చి మోక్షం ఇచ్చాడు. హలాయుధిని కథ. పూర్వం హలాయుధుడనే రాజు ఉండేవాడు. శివుడు, సిరియాలుడు భక్త వేషాలతో హలాయుధుని నగరానికి పోయారు. హలాయుధుడు మహేశ్వరులకు మృక్కి అర్పించాడు. అప్పుడు హలాయుధుడు సిరియాలుని భక్తి కథను వినిపించాడు. హలాయుధుడు అది విని కోపించి, ఇది భక్తి కాదు, దారుణం. శివుడేమి రాక్షసుడా? నరభక్షణ చేయడానికి భక్తుడైన శివుడును చంపిన తండ్రి సిరియాలుడేమి మనిషి అని నిందించాడు. అది విని శివుడు సిరియాలుని ఘనతకు భక్తి కూటములు పాటలుగా కట్టి పాడుతున్నారు. కవులు గద్య పద్య కావ్యములు రాస్తున్నారు. సాంగ భాషాంగ క్రియాంగ నాటకములుగా ఆడుతున్నారు. అలాంటిది నువ్వు విమర్శిస్తున్నావేమిటి అని ప్రశ్నించాడు. దానికి హలాయుధుడు కోపించి ఇలా అన్నాడు, శివుడు దేవుడైతే మాంసం ఎందుకు అడిగాడు? సిరియాలుడు భక్తుడైతే భక్తుడైన కొడుకును ఎందుకు చంపాడు? సిరియాలుడు కోమటి బుద్ధి పోనిచ్చుకున్నాడు కాడు. ముక్తి మీద ఆశతో కొడుకును కూడా చంపాడు. పోనీ శివుడైనా ఏమి బుద్ధిమంతుడు? పరీక్షకే అనుకుంటే సిరియాలుడు కత్తి ఎత్తగానే ఇక చాలు అని ఆపి ఉండవలసింది. అట్లా కాక చంపనిచ్చి ఆ మాంసం కూడా వండింపమన్నాడు. సిరియాలుడు అంత గొప్పవాడైతే తనను తాను వండుకొని ఎందుకు సమర్పణ చేసుకోలేదు? కాబట్టి సిరియాలుని శివుణ్ణి నేను వెలివేస్తున్నాను. అంతేకాదు, వారిని గూర్చి ఎవరు ముచ్చటించినా వారికి అస్పృశ్యత వస్తుంది అని హలాయుధుడు వెలిపెట్టాడు. అది విని కైలాసంలోని పార్వతీదేవి వణికిపోయింది. సంగలవను వెంటబెట్టుకుని పరుగున వచ్చి మా భర్తలపై వెలిని తీసివేయమని ప్రార్థించింది. హలాయుధుడు దయతో సిరియాలునికి శివునికి పెట్టిన వెలిని తీసివేశాడు. హలాయుధుని భక్తి ప్రమథులంతా కీర్తించారు. శివుడు హలాయుధుని దివ్య విమానంలో కైలాసానికి తీసుకుని పోయాడు. మిండనైనారు కథ. చతుర్థమాచయ్య బసవనికి చెప్పినది. పూర్వం మిండనయనారు అనే భక్తుడు ఉండేవాడు. ఆయన శివరాత్రి నియమం 12 సంవత్సరాలు వరుసగా కలిపి 13వ సంవత్సరంలో తిరువాలూరులోని వాల్మీకేశునికి వెళ్ళి జాగారం చేసి సద్భక్త సమూహంతో గోష్ఠిలో ఉన్నాడు. అప్పుడు వడైనంబి అనే పాలకుడు వందిమాగధులు పొగుడుతుండగా వాల్మీకేశుని గుడికి వచ్చారు. అయితే అక్కడ కూర్చున్న భక్తులను ఎవరిని గౌరవించలేదు. అది చూసి మిండనయనారు, వీడెవడు, భక్తులంటే గౌరవం లేదు అని కోపగించుకున్నాడు. అమ్మా, ఆయనను ఏమీ అనకండి. వాల్మీకేశుడు ఈయన భక్తికి పాటకు మెచ్చి నిత్యపడి మాటలు ఇస్తుంటాడు. అంతటి గొప్పవాడు అని వడయనంబి గూర్చి అక్కడి వారు చెప్పారు. అది విని మిండనయనారు కోపించి, ఇంతటి గర్విష్ఠిని గౌరవించిన వాల్మీకేశుడు ఎంతటి పనికి మాలినవాడో! ఈ క్షణం నుంచి నేను వాల్మీకేశునికి వడయనంబికి వెలిపెట్టుతున్నాను అని గంట వాయించాడు. మిండనయనారు గొప్పతనం సమాజానికి దర్శింపదలచి వాల్మీకేశుడు సాకారుడై గుడి నుండి పారిపోయాడు. వడయనంబి ఇదేమిటని అడిగితే ఆ భక్తునికి నేను ప్రాణం ఇంకా ఉంది. తర్వాయి భాగం రేపటి రోజున తెలుసుకుందాం. హరి ఓం. సర్వం శివార్పణమస్తు. ధన్యవాదములందరికీ. హరే.